నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వెబ్సైట్ ఓపెన్ అయిందనమాట. నేను 12 తర్వాత చెక్ చేశాను, అంటే ఇది 3వ తారీఖు ఉదయం వెబ్సైట్ అయితే ఓపెన్ చేశానండి. సో నాకైతే ఓపెన్ అయింది, మీకు చూపిస్తాను. అసలు చాలా రకాల మార్పులు అయితే ఈపీఎఫ్ వెబ్సైట్లో వచ్చాయి, మంచి మంచి మార్పులు వచ్చాయి అనమాట. సో వాటి గురించి మీకు చెప్తాను, ఓకేనా. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిదేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది ఏమన్నా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన మీకు ఏదైనా క్వరీ ఉంటే కనుక పేజ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు మా వాట్సాప్ నెంబర్. వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. అలాగే స్కీమ్ చెక్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. సో ఈ వీడియో వచ్చేసరికి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తానండి, మీరు టైం కూడా చూసుకోవచ్చు, ఓకేనా. కింద సో ఓపెన్ చేశాను. సో ఇక్కడ కొన్ని మార్పులు అయితే ఈపీఎఫ్ వెబ్సైట్లో జరిగాయి. సో వెబ్సైట్ అయితే మనకి అట్లాగే సిమిలర్గా ఉంది. సో ఎక్కడ కూడా పేజీలు ఏమి మనకి మార్పు అయితే లేవన్నమాట. అసలు రేపు పొద్దున ఇది ఓపెన్ అవుద్దో లేదో అన్న ఉద్దేశంతో నేను నైటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఓకేనా. సో వీటిలో సర్వీస్ హిస్టరీని తీసేశారన్నమాట. అలాగే మేనేజర్ ఆప్షన్లోకి వచ్చేసరికి జాయింట్ డిక్లరేషన్ ఇవన్నీ సేమే ఉన్నాయన్నమాట. అకౌంట్లో వచ్చేసరికి సేమే ఉన్నాయి. అండ్ ఆన్లైన్ సర్వీస్లోకి వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి స్కీమ్ సర్టిఫికేట్ సరెండర్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. ఇది మంచి ఆప్షన్ అనమాట, ఓకేనా. సో చాలామంది పిఎఫ్ హౌస్కి సరెండర్ చేసిన అవకాశం ఉంటుంది కదా. సో వెళ్లకుండా మనం ఇక్కడే సరెండర్ చేయొచ్చు. అలాగే మెంబర్ సర్వీస్ హిస్టరీ ఎక్కడ ఇచ్చారండో, ఇది అంతా మారిపోయింది. సో ఇదంతా తర్వాత మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను, ఓకేనా. అండ్ తర్వాత మనకి క్లెయిమ్ ఫామ్స్ కూడా డివైడ్ చేశారు, ఓకేనా. సో మనం ఇక్కడ క్లెయిమ్స్ పెట్టుకుంటాకి మనం ఇది ఓపెన్ చేయగానే, నేను ఓపెన్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే చెక్ చేసుకోవచ్చు. ఇదంతా మారిపోయిందనమాట, ఓకేనా. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లో 2 రకాల ఆప్షన్స్ ఇచ్చారండి. అంటే ప్రజెంట్ నడుస్తున్న క్లెయిమ్సే కానివ్వండి, ఆ తర్వాత ఓల్డ్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం పర్టికులర్గా చూసుకోవచ్చు. అలాగే క్లెయిమ్ ఫామ్ 10D కూడా ఎక్కడైతే ఇచ్చేసారన్నమాట. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుందండి. ఇది ఒక మంచి విషయం అనమాట. చూడండి, పాపప్ వచ్చింది. నా ఏజ్ అయితే 50 సంవత్సరాలు రాలేదు కాబట్టి నాకు ఇది ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది అనమాట, అది ఎలిజిబులా కాదనే విషయాలు, ఓకే. దాంతోపాటు ఏంటంటే ఇంకా మనకి సర్వీస్ హిస్టరీని ఓపెన్ చేస్తున్నాను. సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే పిఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారన్నమాట. 1931 ఇచ్చేసారు. అంటే మనకి ఇది ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఎస్ అని చెప్పేసి ఉంది, ఎలిజిబుల్, ఇవి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ బెనిఫిట్స్ టేకిన్ దగ్గర వచ్చేసరికి నో అని చెప్పేసి ఇచ్చారు. అంటే నా సర్వీస్ ఇక్కడ 10 సంవత్సరాలు దాటిపోయింది, సో నేను 10C తీసుకోలేను అండ్ 10D కూడా తీసుకోలేను, ఎందుకంటే నా వయసు 50 సంవత్సరాలు లేదు కాబట్టి. సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మనం పెట్టిన క్లెయిమ్స్ అనేవి పెండింగ్ క్లెయిమ్స్ ఏమి ఉంటాయి అంటే పర్టికులర్ ఎంఐడి మీద ఉన్నాయా లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో మోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఆ తర్వాత కొన్ని మనకి ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా వెబ్సైట్లో సమ్ గ్లిచెస్ ఉన్నాయేమో మేబీ. సో అది మళ్ళీ వెబ్సైట్ రేపు ఓపెన్ అవుద్దో లేదో తెలియదు, అందుకే మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించింది ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, అంటే మేబీ ఇక్కడ చూపించట్లే, ఇక్కడ రెడ్ కలర్లో ఆ సంబంధించిన ఎర్రర్ చూపించట్లే, పైకి వెళ్ళిపోయింది. బట్ ఇదంతా సరి చేయాలి, ఫిక్స్ చేయాలి, మళ్ళీ రేపు పొద్దున వెబ్సైట్ ఓపెన్ అవుద్దో లేదో తెలియదు, ఓకే. సో దాంతోపాటు క్లెయిమ్స్ అనేవి ఓల్డ్ క్లెయిమ్స్, న్యూ క్లెయిమ్స్, ఓకేనా. సో ఇవన్నీ ఒకసారి మీకు ఓపెన్ అయితే చెక్ చేయండి. నేను మళ్ళీ ఇది ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు మీకు చెప్తాను, ఓకేనా. సో ఇట్లా మనకి వెబ్సైట్ అయితే కొంచెం చేంజెస్, మంచి ఆప్షన్స్ వచ్చాయి, ఓకేనా. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క ఈపీఎస్ అండ్ ఈడిఎల్ఐ సంబంధించిన ఈ 2026 చట్టం అయితే అమల్లోకి వచ్చేసింది. అంటే 25% మనకి అందుబాటులోకి వచ్చినట్లే, ఎందుకంటే నేను ఒకసారి క్లెయిమ్ ఫామ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫామ్ 31 ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చెక్ బటన్ క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ పాప్ వచ్చింది కదా, ఎస్ అని చెప్పేసి అండ్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. మారిపోయింది చూడండి ఇక్కడ. సో ఇంతకుముందు ఫామ్, ఇప్పుడు ఫాము డిఫరెంట్గా ఉంది. సో క్లెయిమ్ దగ్గరికి వచ్చేసరికి నాకు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నా మానేసిన మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మామూలుగా ఇచ్చేసారనమాట. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా సర్వీస్లో ఉంటే మనకి ఫామ్ 19, ఫామ్ 10C కనబడదు, ఓకేనా. సో ఇప్పుడు మేము సర్వీస్లో ఉంటుండగా కూడా మనకి ఫామ్ 19, ఫామ్ 10C అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఓకే. అయితే నేను సర్వీస్లో ఉన్నాను, జస్ట్ 19 సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇంకా ఎగ్జిట్ కాలేదు, ఇంకా
చివరిగా ఏదైతే ఉందో ఎంఐడి అది ఇంకా ఎగ్జిట్ కాలేదని చెప్పేసి అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో 2 ఏది క్లిక్ చేసినా మనకు అలాగే వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసరికి 31 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇన్ కేసు ఈ ఆప్షన్ మనకి ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఒకసారి చూడాలి. అంటే ప్రీవియస్ ఉన్న ఎంఐడీస్ ఉంటాయి కదా, అవి పర్టికులర్గా మనము సెటిల్మెంట్ చేసుకుంటాకి ఏమైనా అవకాశం ఉందో లేదో చూద్దాం తర్వాత. అండ్ 31 సెలెక్ట్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ సర్వీస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంఐడీని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేస్తే అనేబుల్ టు ఫెచ్ మెంబర్షిప్ డీటెయిల్స్ అట్ దిస్ మూమెంట్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట. సో మరి చూడాలి. ఓకేనా, సో ఇదే వెబ్సైట్ అంతా మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. ఇంకా పూర్తిగా మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత చూద్దాము. అలాగే మనకి ఏంటంటే లాగిన్ దగ్గర కూడా కొన్ని కొత్త ఆప్షన్స్ అనేవి ఇచ్చారన్నమాట. సో నేను లాగౌట్ చేస్తున్నాను. సో లాగౌట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ డెత్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, ఫిల్ బై నామినీ అంటే వాళ్ళ సంవత్సరం క్లెయిమ్స్, అది పెన్షన్ సంబంధించింది అంటే పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లెయిమ్స్ అంటే పిఎఫ్ సంబంధించిన అమౌంట్ తీసుకోవడానికి, ఈడీఎల్ఐ సంబంధించిన అమౌంట్ తీసుకోవడానికి, పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి, పెన్షన్కి అప్లై చేసుకుంటా కూడా అవకాశం ఇచ్చినట్లున్నారు. సో మేబీ సో ఇది కూడా చూడాలి ఫ్యూచర్లో అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. సో చూద్దాము. ఓకేనా, ఇది పెన్షన్ కోసం ఎవరైతే నామినీ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటా కూడా, అంటే పెన్షన్కి అప్లై చేసుకుంటా, నామినీ పెన్షన్ అప్లై చేసుకుంటాకి అవకాశం కూడా ఇచ్చారు. సో చూద్దాం. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ కొన్ని చోట్ల సరిగ్గా వర్క్ చేయట్లేదు. వర్క్ చేసిన తర్వాత ప్రాపర్గా దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో ఏమైనా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.